ఆహా ఏమి ఓ ఏమి ఎనకజికిజివేమో వెలదినేమో నందములో తోడరాగదల నందముగాను హతిగ మధ్య సాధూలము హదురబోపే అదిగో మృగమా శార్దూలము అది శార్దూలము అది కదండి ఇదే అది 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 శార్దూలము అవునా ఈ మృగము మనదంటున్నావా ఎక్కడిది రాజ మృగమది ఎక్కడి రాజ మృగమిది ప్రపంచంలో మాయా మృగము చిక్కుట దుర్లభ మనకి చిక్కులకు సుందరాము ఇక జను రాజా ఆ మృగము ఎక్కడిది ఇదేదో మాయా మృగమయ్యే మనకి ఎదురు వస్తున్నది సరే నీవు వధిస్తానంటున్నావు కదా కుమారుడు తినదను మేము ఇక్కడ కూర్చున్నదము కూర్చోండి కూర్చో 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 బాబు పోదాము పెట్టలాడు ఏకంటే పోదాము బాణముల చేత పడవేశ అది మృగము పక్కము చేస్తే చాలా బాగుంది అది చూడు దాన్ని తీసుకువచ్చావు దాన్ని పక్కకు చేయమంటున్నావా నాదా మాయా మృగం మీది మనుగే కాలినవయ్యా మాయా మృగం మీది మనుగే కాలినవయ్యా మృగము కానీ నీ యాజ్ఞలు ఏంటి నేను చెప్పుదామంటే నాకు వశం కావట్లేదు స్వామి నేను చెప్పినా నువ్వు వింటలేవు అది మాయ మృగము అది నాకు తెలుసు నీ భ్రమ అది మనము తింటాము మనము గర్భం మాయ మృగము అయితే మనకు చెప్పుకున్నది తెలియా మాయా మృగము అయితే మనకు చెప్పుకున్నది తెలియా మాయ మృగము అయితే మనకు చెప్పుకున్నది తెలియా మనకేలో చిక్కును అది మాయామృగము కాదు నా తునిన బలముల చేత
తీసుకొచ్చాను. అది శార్దూలం, అది సాధ్యం, ఇది శార్దులము. అది ఒకసారి అది శార్దూలము. ఒక మాట వినండి. మనిషి విజయాన్ని మదికి తెలియమరాగా, నీవు మనిషి విజయాన్ని మదికి తెలియమరాగా, ఏ ఎన్ని విధముల చేతులు ఇక పావసమా. నీవు మన్నించి విధి అని నీ మదికి తెలుసుకోము. కానీ నేను నిన్ని విధములు చెప్పిన అది మృగము శాతాపాకములు చేర్చు. ఈ అది మాంసమును భక్షణ చేస్తే ఒక్క మాసము మనకు గడువు అవుతుంది. దీని గురించి అది మాంసం పక్కన చేయాలి. ఇది మాంసం నేను చేస్తాను. అది ఈ మాంసం పక్కన చేస్తా కానీ మనకు వండుకోవడానికి తినడానికి బాండవ అవునవును, అది కావాలి. అది మాంసం వండటానికి వీడు ముఖమును వచ్చాడు హరిగారు బాండవకై వెదకుతున్నారు. నా మహిమ చేత అక్కడ బాండవ గావిస్తాను. ఆ బాండవ గావించిన తర్వాత ఆ విమలాదేవి అందులో పక్వము చేసి కూర్చునగా రాజుకు నిద్ర వచ్చును, కుమారులకు నిద్ర రావలేను, భార్యకు నిద్ర రావలేను. వీరు నిద్రించిన తర్వాత అందులో మాంసము మొత్తము మాయము చేస్తారు. నన్ను కాదని నా భార్యాపుత్రులే తిన్నారని రాజు ఖేదించవలేను. ఆ విమలాంగి లేచి నన్ను కాదని నా భర్తాలుడే తిన్నాడని ఆమె ఖేదించవలేదు. వారికే జగడము పెట్టిస్తాను. అప్పుడైనా విధి అంటాడా లేదా చూస్తాను. అల్లంత దూరం నా కరువు కింద అది వాడుగా కనిపిస్తుంది. వెళ్ళు. అదిగో ముదితర బాండవ భక్తది నది గోదావరి పెట్టు కళ్ళకు పడెట్టెలియా. అది పుణ్యాత్ముడు, అది పుణ్యాత్ముడు ఎవరో ఈ తరువు కింద పెట్టిపోయాడు. అది అదే 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 ఇది మనపైన దయదలిచినటువంటి పుణ్యాత్ముడు ఎవరో కానీ ఈ బాండవ మనకి ఇచ్చారు. అందులో పక్కము చేయుమి, అందులో పక్కము చేయుమి. ఏ పుణ్యాత్ముడు అది భాండవ అందులో అది మాంసములు శాకాపాకములు చేస్తా తర్వాత ఏమంటాడు వీరుడు లేచిన దేవి నేను పవనిస్తాను. ఈ శాఖ పాకములు చేయవు. సరే ముచ్చుకుందా మరితో హిమగిరి మందిరా గిరిజా సుందరా కరుణా సాగర మొరవిన వేరా హిమగిరి మందిరా గిరిజా సుందరా కరుణా సాగర మొరవిన వేరా. కానా నాకు కూడా నా భర్తాడు పడుకున్నాడు, మా కుమారులు పడుకున్నారు, ఇక నేను కూడా పడుకున్నదను. ఆహా ఆరపు పైన తప్పుడు నిలబడ్డదే. ఓడి అది మాంసము తక్కువ చేశారా చేయలేదు.
అది ఏమిటి? నా కుమారుడు పవనించారు, నా భార్య కూడా పవనించాది. అది మాంసము శాఖా పాకములు చేసిన తర్వాత మనం అందరము భక్షణ చేద్దాము అని చెప్పి పవనించాను. నేను పలుకున్న చూసియో తల్లియో కుమారుడు హాయిగా భక్షించి పడుకున్నారు. ఏమి వైపరీత్యము! శ్రీరమదానను ప్రోభు దేవా ఈ గోరా విపినములో భూదావా. శ్రీరమదానను ప్రోభు దేవా ఈ గోరా విపినములో పాప సంహాల శ్రీరమదానను ప్రోభు దేవా ఈ గోరా విపినములో భూదావా. నా భార్య పతివ్రత అనుకున్నాను. నాకంటే ముందుగా భోంచేసేదే కాదు. కానీ ఈనాడు కనుగొన కిట్టి దుర్బుద్ధి కలిగినదో ఏమో. సతీ నంబగరాదు భూమి స్వామి సుతులాతో పతిత పవన నాదు తోడబడ్డాది. శ్రీరమదానను ప్రోభు దేవా ఈ గోరా విపినములో భూదావా. అవి సాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి నా భార్య పతివ్రత అనుకున్నాను. కానీ సతిని ఏనాడైనా నమ్మేది కాదు. సరే, మెలికించిన అనుకున్న వారిని మెలికించిన మహా గొప్ప తప్పది, మహాపాతకం. వారు లేచిన తర్వాత వారి తారకం చూపిస్తాం. ఏమి నా చేతులారా మృగమును ఖండించి పక్కము చేసినటువంటి దానిని నేను చూడండి. నన్ను కాదని నా భర్త నా కుమారుడు తిని హాయిగా పడుకున్నారు. ఎంతటి చూడు కరుణకు దుర్బుద్ధి అన్నట్టు. ఎప్పుడైనా కరువు వస్తే భర్తకు భార్య పైన ఉండదు, భార్యకు భర్త పైన ఉండదు. చూడండి ఎంతటి ఈ దుర్భాగ్యతనము ఏంటి! నా కుమారుడు నా భర్తను తిని మంచిగా హాయిగా పడుకున్నారు. నాదా ఏంటండి నా భార్య మంచిదని నేను గొప్పగా చెప్పుకున్నాను. కానీ నన్ను పలుకులు చూసి నీవు నీ కుమారులు ఈ అది మాంసమంతా భక్తం చేశాను. నాయనా అది కాదు, జననాయకని తనయులమ్మాయి నన్ను విడచుట మీకు న్యాయమా? జననాయకని తనయులమ్మాయి నన్ను విడచుట మీకు న్యాయమా? జననాయకని తనయులో
గొప్ప వీరులు మీరు. కావున ఈరోజు ఈనాడు నన్ను విడచి మీ తనయులు మీరు తిని మీరు పడుకున్నారు. నన్ను మరిచి ఇంటిరా స్వామి. ఏం తిన్నానా? అది మాంసం నేను తిన్నానా? అవునండి. బాగా అది మాంసం భక్షణ చేసి సత్యం మాట సత్యం అయిపోయింది. నేనే తిన్నాను. నాదా మాత విధి మాయయే సొమ్మి అవని నాదా అంత విధి మాయయే సొమ్మి అవని నాదా మాంసమంతయు మాయంబు మరియు నాయే నేను తిన్నట్టుగా నిలవునాయే అంత విధిమాయ సుమ్మి అవని నాద నేను తిన్నట్టుగా మీకు నిలవయ్యాది గాని ఇదంతా మాయ మృగము. ఈ మాయలోకంలో పడకండి స్వామి. నాదా నా మాట వినండి. అంత విధిమాయ అంత అంటే నా మీద అనుమానమా? కాదా నీ మీద అనుమానం. మాకు మీరు తినలేదా? మేము తినలే. కుమారుడు మరి కుమారుడారా ఇంతగానము కష్టపడి ఇంతగానము మేము బండి మమ్మల్ని కాదని మీరు తిని మీరెత్తిన రాగో మీరెత్తిన రాక నన్ను నువ్వు తినలే కుమారుడు తినలే. అంత విధి మాయ. అది మాయ. అది మాయ. అది విధి దేవత విధి 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 అయినా భయం చెందకుండా ఆపద చేసిన తప్పద. ఎడము మూర్ఖము. ఈ అడవులలో ఇడుములు గురుస్తావురా. ఇడుములు పెట్టినా ఎన్ని ఇడుములు పెట్టినా కాదు భరిస్తాను కాదు. నిన్ను రమ్మంతే నా మనములో తలంచాలి. తల వంచాలి. తల వంచాలి. తల వంచను తలంచాలి. తల వంచాలి. ఏం చేసుకోపా. సరే ఇన్ని శ్రమలు పెట్టినా ఒక్క సంవత్సరము ఎండ ఒక్క గడియలో కురిపించారు. 12 గాయాలు గావించారు. మృగమును గావించి మాయము చేశారు. ఇన్ని బాధలకైనా తట్టుకుంటున్నాడు గాని విధి అన్న మాట వారి నోటికి రావటం లేదు. ఇప్పుడు ఈ రూపమును మారి ఒక చక్కని విధి చట్టి అవతారము వేసుకుని వచ్చి వీని నానా హింసలు పెట్టించి వీని నోట విధి అనిపిస్తారు. దుకాణంలో
చేస్తున్నావు దుకాణంలో? దుకాణంలో మిరపకాయలకు ఎట్లా అమ్ముతున్నావు? ఎట్లా తెస్తున్నావు? అక్కడ 80 రూపాయలకి కిలో చేస్తున్నా. ఉల్లిగడ్డ తెస్తున్నావు? ఇలా సులిగడ్డ అది చేస్తున్నా. సులిగడ్డ ఉల్లిగడ్డ 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 ఏమో బెల్లం ఎంత అమ్ముతున్నావు? ఏమా అలా 6 రూపాయలు తెస్తున్నా. ఇది 20 రూపాయలకి అమ్ముతున్నా. అల్లం ఎంత తెస్తున్నావు? అల్లం అక్కడ 70 రూపాయలు అయితే బాగానే. 15 రూపాయలు అమ్ముతున్నా. అయ్యా సద్దలు జొన్నలు కొందాం. సద్దలు జొన్నలు కొందాం. పేద తరుముతాము పదరాలు అందాము. అది ధనమూలే ధనమూలే లేకుంటే దొంగ వాళ్ళ కూడా చేసిరా. జొన్నలు కొనుక్కోవాలి. కొనుక్కొని ఆ, ఇగో ఇవాళ వద్దరా రేపు నగదని చెప్పాలి. రేపు ఉద్దరా ఇలా నగదు. ఇలా నగదు రేపు వద్దరని చెప్పాలి. అంటే బోర్డు రాసి పెట్టాలా? రేపుంటండి. రాసి పెడుతున్నా. ఉప్పటి తెస్తున్నావు? ఉప్పు అలా 60 రూపాయలు తెస్తున్నా. ఇలా రూపాయికి శెట్టి గారు మీరు ఎక్కడా? మీ ఊరు ఎక్కడా? మీ పట్టణం ఎక్కడా? నీ పేరు? విధిమాయపురం. విధిమాయపురం. విధిమాయపురములో విధన్నమ్మ చెట్టి. విధి అన్నమా చెట్టి. అవును. ఓహో అంటే మేము కోమట్లం రా. కోమట్ల ఏగిన కోమట్లు మేము. ఏగిన కోమట్ల. మరి దానం చేస్తారా? మా కులములో చేతి దానం చేయం. మరి ఎందుకు సెప్టిక్ అవుతుందా? మా కులం అంతే. ఎర్రని వాడు సావ నాశనం గాని మేము చేతి దానం పైసలు కూడా మేము ఎర్రని సావనాడు. అప్పు ఇస్తారా? అప్పుడు అంతే. అప్పుడు ఇస్తామా? మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి 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 రాస్తాం ఆడ పెడతాం అంతే. అయితే మీరు అన్నం మరి ఎక్కడ ఏమైనా చేస్తారా? మరి దానం మేము ఎన్నో బేరమేశాను రా చేసి లాస్ట్ కు ఇది విధన్నమా చెట్టి అని పేరు పెట్టుకున్నాను. పేరు పెట్టుకున్నావు? ఇది నా పేరు. ఎవరనుకున్నా మేము? ఎవరు? విధినాంచారి పరంగా వచ్చాను నేను. ఓహో అట్లా. విధి అనే అమ్మాయి ఉంది కదా, అమ్మాయి పరంగా వచ్చాను నేను. మహన్నత మహారాజుకు ఏదో యాడంలో ఎడుగులు పెట్టి వాడిని పలికి బొంకించి వాడిని అంతా కసపుకలు చేసి ఆ భార్యని వేరే అంత ఎటో చేయాలని మా బుద్ధి బాగా. అట్లా. ఓహో అందుకనే ఇట్లా వచ్చినారు. మరి ఏమైనా చేస్తారా? మరి ఏం చేయాలంటే ఇప్పుడు అన్న సంతర్పణ పెట్టాలి. అంత అన్న సంతర్పణ. అన్నం పెడతావు? అన్న సంతర్పణ అన్నం పెడతావు? అది కాదురా, అన్న సంతర్పణ. అన్న సంతర్పణ ఉచిత భోజనం అని సడిపేయండు. సడి వేస్తే ఇది విధిమాయపురములో వీరన్నమ్మ చెట్టి అన్నం పెడతాడు. డబ్బులు ఏమి లేవు. ఉచిత భోజనం అని చెప్పండి. ఉచిత భోజనం. కట్టి 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 ఇది మాయపురంలో అది ఓ షే అందుకోదు, ఓ కాళ్ళు అందుకోదు, ఓ రెట్టు అందుకోదు, ఓ కాళ్ళు అందుకోదు. అది ఓ రావడమే ఇది బట్టి పీకుతారు. నేను పాడైపో ఏంటి అది బుట్టనా? దిగింది అయ్యింది అయ్యా. ఆ కాలపడి ఏంపినా ఏంపి అలా పోయేస్తే ఇంత బాగా వస్తుంది. ఇది మాయపురంలో విజయమ్మ చెట్టి ఇక్కడ అన్న సందర్భన పెడుతుడు. అంటే ఉచిత భోజనమే. ఉచిత భోజనం. అగో 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 అయ్యా. కుక్కలు అందుకుంటే ఏమున్నది? అవి కుక్కలు వస్తే మరి పిక్క అందుకయ్యా. ఓ కాలు అందుకోదు, భయం. కుక్క భయం. కుక్క భయం. అయ్యవా అయ్యా అనుకుంటే అనుకుంటే వందాం. ఇది అన్నమా చెట్టి ఇక్కడ అన్నం సంతర్పణ పెడుతుండు. అన్నం నంపి పెడుతుండు. అన్న సంతర్పణ అన్న సంతర్పణ పెడుతుండు. ఆకలి రావచ్చా?
అది తర్వాత కందులు అమ్మాలి కందులు అమ్మాలి. కొబ్బరి అమ్మాలి కొబ్బరి అమ్మాలి. అమ్మి ఆ. అట్లా అట్లా వేసి ఆ. అది పెద్ద కరువు రాలి ఆహా, ఓ, ఓ, ఓ. లాభం లాభం మిత్తి మిత్తి పైసా పైసా దౌచారంతే మనం సరే సరే సరే. ఆ సంతోషం వచ్చిపోయి అన్న సంతపన్న పెడుతుడు అడవంతా తిరుగుతూ అది ఎక్కడ అది మాయపురం అట అది మాయపురంలో అక్కడికి వెళ్ళి మనము భోంచేద్దాం. సరే బాబులో ముచ్చుకుందా అంబరీష మీరేనా అయ్యా చెడు వచ్చి 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 ఒక్క ఇందాక ఒక 60-70 మంది వచ్చారు. వీళ్ళే 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 అగో 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 అదే గీకుడు మీరే వచ్చారా వచ్చారా స్నానం చేశారా పేర్లు అడగవు. నీ పేరు పేరండి అయ్యా మేము బాధస్తారులో మేము అయ్యా బాధస్తారులో బాటసారులువా ఈ పిల్లగాడు ఎవరు మా కుమారుడు ఈ పిల్లగాడు ఎవరు మా కుమారుడి ఈ అమ్మాయి ఎవరు మా భార్య అగో 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 అమ్మగారి పోగిన చూస్తావు. అయితే మరి అన్నకు వచ్చారా కూర్చోండి కూర్చోండి ముందు స్నానం చేయండి స్నానం చేయండి పట్ట పట్ట పట్టలు ఇవ్వాలి. వేరే వేరే ఎలా కూర్చోండి కూర్చోండి ఇస్తాను ఎలా ఆయనకు అక్కగానికి అమ్మ ఎంత పాపం ఎంత ఐలు కూడా వస్తుందా అన్నది వాళ్ళు కూడా వస్తుంది. అయ్యా చెడు ఇస్తారాకు చెడు అమ్మా 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 అమ్మాయి అమ్మాయి ఏమైతుంది చెడు గుమ్మ గుమ్మ ఊడి గుమ్మడి తిన్నారు కదా ఇప్పుడు వాళ్ళు లెక్క ఎంత అని చెప్పు పప్పు ఎంత అయింది ఉప్పు ఎంత అయింది ఉప్పు ఎంత అయింది కారపొడి బియ్యం ఎంత అయినాయి నూనె ఎంత అయింది చెప్పు అల్లి కల్లి పప్పు ఎంత అయింది సున్నా సున్నా పప్పు ఎంత అయింది పప్ప ఓ 70 కిలోలు అయినాయి. బియ్యం ఎంత అయినాయి బియ్యం తులం వచ్చినావు బియ్యం గంతే ఉన్నాయి మరి బియ్యం మసాలా తులం తులం మసాలా ఏమో. తర్వాత కారం ఎంత అయింది కారం అల్లం ఎంత అయింది ఉప్పు ఎంత అయింది తొక్కు ఎంత అయింది కారం ఎంత అయింది చింతపండు ఎంత అయింది గొంగూర ఎంత అయింది తర్వాత చెప్పండి చెప్పినావా చెప్పరా చెప్పండి చింతపండు తెచ్చినా 5 కిలోలు తెచ్చినా అలా 2 కిలోలు చేతి అన్నం అలా ఉంటుందా అట్లా తిండి మొత్తం కుక్కర్కి వచ్చిందా అంబరీష
అన్నం తిన్నాము వెళ్దాం పద. అది అన్నమా చెట్టు. అది కాదండి, అది మా పాలేళ్ళు వాళ్ళు. ఇది చెట్టి మా పాలేళ్ళు కాబట్టి వాళ్ళు తెలుపు మేము వాళ్ళ మా మాట లేవు. ఇదేందమ్మా చెట్టు? ఇది చెట్టు. అది మాయ ప్రభు, అది అన్నమా చెట్టు. అది మా ఇంకా ఉంటుందండి. అది మా తాత. ఇది చెట్టి ఇది అన్ని మధ్య కుక్కలు మేడం. చెట్టు గారు గిద్దుడు అదేంట్రా? అబ్బో. అది అన్నమా చెట్టు గారు. పట్టాలు మేము భక్షించాము, ఇప్పుడే మేము వెళ్ళిపోతాం. పోతారా? అవును, వెళ్ళిపోయేదాం. సొమ్మని మెత్త పోయాదారి అంటూ పోయాదారెందు డబ్బులు కావా? మా తిండి కదా, మా లెక్క కదా, మా ఇల్లు కదా, సంవత్సరం కదా, కోమట సొమ్ము మెత్తకుందని తినిపోతాను. ఎంత అన్న సందర్భం పెట్టినంటే మేము వచ్చేసాము, మేము భక్షించాము. ఎందుకు పోండి వారు? అదా పైకి పోటీ